Directions. In the question below is given a statement followed by two conclusions numbered 1 and 2. Assuming everything in the statement to be true, then consider the two conclusions together and decide which of them logically follows beyond a reasonable doubt from the information given in the statement. Give the answer. Statements. Global warming stresses ecosystems through temperature rises, water shortages, increased air pollution and droughts. Conclusion 1. Global warming has drastic effects not only on the life of humans but also on other living beings. The damage caused by global warming is irreversible. Options. Only conclusion 1 follows, only conclusion 2 follows, both 1 and 2 follows, neither 1 nor 2 follows. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చారు అని అంటే స్టేట్మెంట్ కంక్లూజన్. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి 2 కంక్లూజన్స్ ఇచ్చారు. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ నుంచి ఇచ్చారు. సో స్టేట్మెంట్ ఎలా ఇచ్చారంటే ఒక జనరల్గా నోన్ ట్రూత్ ప్రకారం ఒక స్టేట్మెంట్ అని ఇచ్చారు, దానికి కొన్ని కంక్లూజన్స్ ఇచ్చారు. ఆ కంక్లూజన్స్ ఇచ్చిన స్టేట్మెంట్కి కరెక్ట్గా వెరిఫై అవుతుందా లేదా, ఇచ్చిన స్టేట్మెంట్తో మాత్రమే వెరిఫై చేసి మనం కంక్లూడ్ అవుతే ట్రూ, కంక్లూడ్ అవ్వట్లేదు అంటే రాంగ్గా కన్సిడర్ చేసి మనం ఆప్షన్స్ అనేది ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, దానికి కంక్లూజన్స్ వెరిఫై అవుతాయా లేదా చూద్దాము. స్టేట్మెంట్ గ్లోబల్ వార్మింగ్ స్ట్రెస్సెస్ ఎకోసిస్టమ్స్ త్రూ టెంపరేచర్ రైజెస్, వాటర్ షార్టేజెస్, ఇంక్రీజెస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ డ్రాప్స్. సో దేనికి రిలేటెడ్ ఇచ్చారు అని అంటే గ్లోబల్ వార్మింగ్ రిలేటెడ్ ఇచ్చారు. సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, మనకి ఎయిర్లో కొన్ని గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల. సో గ్యాసెస్ నుంచి మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అంటాము. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంట, గ్లోబల్ వార్మింగ్ స్ట్రెస్సెస్ ఎకోసిస్టమ్ మీద స్ట్రెస్ ఇస్తుంది. ఎకోసిస్టమ్ అంటే ఏంటి, అంత టోటల్ జియోగ్రఫికల్ ఏరియాని మనం ఎకోసిస్టమ్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే లివింగ్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, ల్యాండ్, వాటర్, ఇదంతా కలుపుతో మనం ఎకోసిస్టమ్ అని చెప్పేసి అంటాము. సో ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ వల్ల ఎకోసిస్టమ్ని స్ట్రెస్ చేస్తుంది, అంటే ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అని చెప్పేసి అంటారు. సో దానివల్ల ఏమవుతుంది, టెంపరేచర్ రైజెస్, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ షార్టేజెస్, వాటర్ అనేది మనకు షార్టేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఎయిర్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డ్రఫ్స్ అంటే కరువు. సో దీనివల్ల మనకి డ్రఫ్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఇట్స్ స్టేట్మెంట్. సో కంక్లూజన్స్ వెరిఫై చేద్దాము. కంక్లూజన్ 1లో ఏమంటున్నారు, గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ డ్రాస్టిక్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ on the life of humans but also on other living beings. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల హ్యూమన్ బీయింగ్సే కాకుండా అదర్ లివింగ్ బీయింగ్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి. సో ఇచ్చిన స్టేట్మెంట్లో చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ టోటల్ ఎకోసిస్టమ్ మీద స్ట్రెస్ చేస్తుంది. ఎకోసిస్టమ్ అంటే ల్యాండ్, లివింగ్ యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏమంటున్నారు, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ఆన్ హ్యూమన్స్ బట్ ఆల్సో ఆన్ లివింగ్ బీయింగ్స్. టోటల్ ఎకోసిస్టమ్ మీద పడుతుంది అని అంటే అన్ని జీవ ప్రాణుల మీద కూడా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ పడుతుంది అని డైరెక్ట్ చెప్పొచ్చు. సో ఇచ్చిన స్టేట్మెంట్కి దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ డ్రాస్టిక్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్సో ఆన్ అదర్ లివింగ్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్తో మాత్రమే కాకుండా అన్ని జీవ ప్రాణుల మీద గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో దీన్ని బట్టి కంక్లూజన్ 1 డైరెక్ట్ చెప్పేసేయచ్చు రైట్ అని చెప్పి. నెక్స్ట్, ది డ్యామేజ్ కాస్డ్ బై గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఇర్రివర్సబుల్. సో గ్లోబల్ వార్మింగ్ నుంచి ఏదైతే డ్యామేజ్ కాజ్ అవుతుందో అది అనేది ఇర్రివర్సబుల్ అంటే ఏంటంటే తిరుగులేనిది. అంటే గ్లోబల్ వార్మింగ్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది, తిరుగులేదు అంటే అది ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది అని చెప్పేసి సెకండ్ కంక్లూజన్లో ఉంది. కరెక్టా కాదా అని అంటే కాదు, రాంగ్. అది ఎందుకు అని అంటే గ్లోబల్ వార్మింగ్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే మన వల్లనే గ్లోబల్ వార్మింగ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనం చేసే కొన్ని ఎన్విరాన్మెంట్ని మనం మిస్యూజ్ చేసుకోవడం వల్లనే మా హ్యూమన్ బీయింగ్స్ మనం మిస్యూజ్ చేసుకోవడం వల్లనే గ్లోబల్ వార్మింగ్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల
ఇండస్ట్రీస్ నుంచి పొల్యూషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇట్లా సర్టెన్ రీజన్స్ ఉన్నాయి గ్లోబల్ వార్మింగ్ ఫామ్ అవ్వడానికి. అంటే ఏంటి, మన వల్లనే గ్లోబల్ వార్మింగ్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు మన వల్లనే గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకునే ఛాన్స్ మనకుంది. ఏంటి, దానికి తగ్గ కొన్ని నెసెసరీ యాక్షన్స్ స్టెప్స్ తీసుకుంటే మన వల్ల ఏదైతే ఫామ్ అయిన గ్లోబల్ వార్మింగ్ని మన నుంచే తగ్గించుకోవచ్చు. అంటే ఏంటి, అది ఇక్కడ ఏమంటున్నారు, డ్యామేజ్ కాజ్డ్ బై గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఇర్రివర్సిబుల్. అంటే ఏంటి, తిరుగులేదు, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి. మరి పెరుగుతూనే ఉంటుంది అంటే లేదు, మన నుంచి జరిగిన మిస్టేక్ మన నుంచి మనము తగ్గించవచ్చు. సో దీన్ని బట్టి ఇర్రివర్సిబుల్ అనేది ఇక్కడ రాంగ్. సో ద డ్యామేజ్ కాజ్డ్ బై గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఇర్రివర్సిబుల్ అనేది రాంగ్. కొన్ని నెసెసరీ స్టెప్స్ యాక్షన్స్ తీసుకుంటే మనం టెంపరేచర్ అనేది తగ్గించవచ్చు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఇచ్చిన ఆ స్టేట్మెంట్కి కంక్లూజన్ 1 వ్యారీ అవుతుంది, బట్ కంక్లూజన్ 2 డస్ నాట్ వ్యారీ, రాంగ్ అది. సో దీన్ని బట్టి ఏ ఆప్షన్ మనకి వెరిఫై అవుతుంది, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సో ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ a certain code language, minus represents into, plus represents division, into represents plus, division represents minus. Find out the answer to the following question. సో ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చారు, ఆప్షన్స్ 135, 140, 154, 150. సో ఇక అగైన్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్కడ నుంచి ఇచ్చారంటే కోడింగ్ డికోడింగ్ నుంచి ఇచ్చారు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి కోడింగ్ డికోడింగ్ నుంచి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏమి ఇచ్చారంటే మైనస్కి ఇంటూ రిప్రజెంట్ అవుతుంది, ప్లస్కి డివిజన్, ఇంటూకి ప్లస్ రిప్రజెంట్ అవుతుంది. సో సిమిలర్గా డివిజన్కి మైనస్ అనేది రిప్రజెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏదైతే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈక్వేషన్ ఇచ్చారో ఆ ఈక్వేషన్లో నెంబర్స్ అనేది ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇంటర్చేంజ్ కాన్సెప్ట్ నుంచి ఇచ్చారు. సో ఎలా ఇంటర్చేంజ్ చేయాలి, మైనస్కి ఇంటూ రిప్లేస్ అవుతుంది, ప్లస్కి డివిజన్ రిప్లేస్ అవుతుంది, ఇంటూకి ప్లస్ రిప్లేస్ అవుతుంది. సిమిలర్గా డివిజన్కి మైనస్. సో ఈ కోడ్స్తో రిప్లేస్ చేసి ఇచ్చిన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో సాల్వ్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్కి ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసేసి సాల్వ్ చేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తుంది అని చెప్పి ఫైండ్ చేయమన్నారు. సో చూద్దాం, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లస్కి ఏం రీప్లేస్ అవుతుంది, డివిజన్, మైనస్కి ఏం రీప్లేస్ అవుతుంది, ఇంటూకి ఏం రీప్లేస్ అవుతుంది, ప్లస్. సో డివిజన్కి ఏం రీప్లేస్ అవుతుంది మనకి ఇక్కడ, మైనస్. సో ఇచ్చిన సింబల్స్కి ఆ కోడ్స్తో రీప్లేస్ చేద్దాం మనము. 56 డివిజిబుల్ బై 14 ఇంటూ 15 ప్లస్ 100 మైనస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఓకే, మనము సింబల్స్ని కోడ్స్తో ఇంటర్చేంజ్ చేసినాక మనకి ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది వచ్చింది. మరి మనం ఈ ఈక్వేషన్ని డైరెక్ట్ సాల్వ్ చేస్తామా అంటే మనకి మ్యాథమెటికల్ ఈక్వేషన్ డైరెక్ట్ సాల్వ్ చేయడానికి లేదు. మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి అంటే బోర్డ్ మాస్ రూల్. బై యూజింగ్ బోర్డ్ మాస్ రూల్ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది సాల్వ్ చేయాలి. సో బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఎఫ్, డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. సో ఈ సీక్వెన్స్లో మాత్రమే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది సాల్వ్ చేయాలి, డైరెక్ట్ సాల్వ్ చేయడానికే లేదు. సో చూద్దాము, ఈక్వేషన్లో చూసుకున్నట్టయితే బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేదు. సో డివిజన్ ఉంది, అంటే మనం ఏ రూల్ నుంచి వాడతాము అంటే డివిజన్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఈ సీక్వెన్స్లో మాత్రమే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఈక్వేషన్స్ అనేది సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి, డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ. అంటే ఏంటి, 56 డివైడెడ్ బై 14. సో 14 టేబుల్లో 56 ఎప్పుడు వెళ్తుంది అని అంటే 14 1 జా 14 4 జా. నెక్స్ట్ 4 ఇంటూ 15 ప్లస్ 100 మైనస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో డివిజన్ అయిపోయినాక నెక్స్ట్ మనకు వచ్చేది మల్టిప్లికేషన్ అంటే 4 ఇంటూ 15, 4 15 జా 60 ప్లస్ 100 మైనస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఏంటి, 60 ప్లస్ 100 అంటే 160 మైనస్ 25. సో 25. సో డైరెక్ట్ చెప్పొచ్చు 160 మైనస్ 25 అంటే 160 మైనస్ 25 అంటే 135. సో ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్ ప్రకారము
సింబల్స్ని కోడ్స్తో ఇంటర్చేంజ్ చేసి ఇచ్చిన మ్యాథమెటికల్ ఆపరేషన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 135. ఏ ఆప్షన్లో ఉంది మనకి? ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనం ఏం రూల్ యూజ్ చేస్తామనంటే బోర్డ్మాస్ రూల్ అనేది యూజ్ చేస్తాము. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. A, B, C, D and E are sitting around a circular table. E is sitting to the immediate right of A. B is the second left of A. C is a neighbor of E. Who is sitting second to the left of E? 4 ఆప్షన్స్ ఇచ్చారు, A, C, B, D. మళ్ళీ మనం ఒకసారి క్వశ్చన్ చూద్దాము. A, B, C, D, E are sitting around a circular table. E is sitting immediate right of A. B is sitting left of A. C is a neighbor of E. Who is sitting second to the left of E? సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చారంటే సిట్టింగ్. సో సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో సీటింగ్ అరేంజ్మెంట్లో ఎవరెవరు ఉన్నారంట? 5 పర్సన్స్, A, B, C, D, E. సో ఎలా కూర్చొని ఉన్నారంట అంటే టేబుల్లో, సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారు. బట్ వాళ్ళు సీక్వెన్స్ లైన్గా లేరు, సమ్ డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చున్నారు. సో ఆ డిఫరెంట్ ప్లేసెస్ ఏంటి అని కనుక్కోవడానికి కొన్ని హింట్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ ప్రకారం ఎవరెవరు ఎక్కడ ప్లేస్ అయ్యి ఉన్నారని చెప్పేసి సర్క్యులర్ టేబుల్లో మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం, ఫైండ్ చేద్దాం ఎట్లా ఇచ్చినారు అని చెప్పేసి. సో సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు అని చెప్పినారు, బట్ ఫేసింగ్ వాళ్ళు ఎట్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు అని, ఎట్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు అని చెప్పేసి ఇవ్వలేరు. లైక్ సర్క్యులర్ టేబుల్లో ఇన్సైడ్ ఫేస్ చేసి ఉన్నారా, అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారా అని చెప్పేసి ఇవ్వలేదు. సో ఇలా ఇవ్వనప్పుడు మనము ఏదైనా ఒక డైరెక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే టోటల్ అందరు ఇన్సైడ్ అయినా ఫేస్ చేసి ఉండాలి, లేదా అవుట్ సైడ్ కైనా ఫేస్ చేసి ఉండాలి అని చెప్పేసి తీసుకోవాలి. సో సర్క్యులర్ టేబుల్ అంటే మనకు నార్మల్గా జనరల్గా తెలుసు వాళ్ళు ఇన్సైడ్ ఫేస్ చేసి ఉంటారు అని చెప్పేసి. సో ఇన్సైడ్ ఫేస్ చేసి తీసుకుందాం మనం. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. సో సర్క్యులర్ టేబుల్ వేసేసుకుందాము. 1 2 3 4 5. సో 5 మెంబర్స్ ఎలా సర్క్యులర్ టేబుల్లో ఫేస్ చేసినారు ఇన్సైడ్కి. సో చూద్దాం ఎవరెవరు ఎలా కూర్చున్నారు అని చెప్పేసి. ఫస్ట్ ఏ ఈజ్ సెట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ, అంటే ఏకి ఇమ్మీడియట్ రైట్ ఎవరున్నారు? ఈ. ఏకి ఇమ్మీడియట్ రైట్ ఎవరున్నారు? ఈ. సో అంటే ఏంటి? ఏ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో వాళ్ళు ఇన్సైడ్ ఫేస్ చేసినారు కాబట్టి ఏకి ఇటు సైడ్ రైట్ అవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. సో ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమ్మీడియట్ రైట్ ఎవరు? ఈ. నెక్స్ట్ బి ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, అంటే ఏకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారంటే బి. సో ఏకి లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్. సో సెకండ్ లెఫ్ట్ అన్నారు బి. 1 2. సో ఏకి సెకండ్ లెఫ్ట్ ఎవరున్నారు? బి. బి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, అంటే ఏకి లెఫ్ట్ సెకండ్ ప్లేస్లో బి. 1 2 బి వచ్చేసినారు. నెక్స్ట్ సి ఈజ్ నైబర్ ఆఫ్ ఈ, అంటే సి ఈజ్ అ నైబర్ ఆఫ్ ఈ, అంటే ఈకి నైబర్ ఎవరు? సి, అంటే ఈకి పక్కనే సి ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ఈ ఇక్కడ. సో ఈకి పక్కన ఎవరు ఉన్నారు? సి. ఇటు సైడ్ ఆల్రెడీ ఏ వచ్చేస్తారు. మిగిలిన ఒకే ఒక నైబర్ ఏంటి అంటే ఇటు సైడ్ పొజిషన్ ఉంది. సో ఇక్కడ మనం సిని పెట్టేసుకోవచ్చు. సో మిగిలిన ఒకే ఒకరు ఎవరు? ఏ, బి, సి. సో డి ఇక్కడ ప్లేస్ అయిపోతారు. ఈ. సో 5 మెంబర్స్ వచ్చినారు. మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దాం మనం కరెక్టా కాదా అని. ఈ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ రైట్ ఎవరు? ఈ. ఏకి పక్కన ఇమీడియట్ రైట్ ఈ వచ్చేస్తున్నారు. నెక్స్ట్ బి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు? బి. సో ఏకి లెఫ్ట్ అంటే ఇటు సైడ్, లెఫ్ట్లో ఎవరు ఉన్నారు? బి సెకండ్ ప్లేస్లో. 1 2. సో ఏకి లెఫ్ట్లో సెకండ్ ప్లేస్లో బి వచ్చేసినారు. నెక్స్ట్ సి ఈజ్ అ నైబర్ ఆఫ్ ఈ, అంటే ఈకి నైబర్ ఎవరు? సి. ఈకి నైబర్ సి వచ్చేసినారు. ఓకే డన్. దీన్ని బట్టి మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చేసింది. క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం ఒక్కసారి. హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ, అంటే ఈకి లెఫ్ట్ సైడ్లో సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇక్కడ ఉన్నారు. సో విత్ రెస్పెక్ట్ టు ఈకి ఇటు సైడ్ రైట్ అవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. సో క్వశ్చన్ ఏం అడిగారు? హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ, అంటే ఈకి లెఫ్ట్లో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అని, అంటే ఈకి లెఫ్ట్లో సెకండ్ ప్లేస్ ఈ ఇక్కడ, అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సెకండ్ లెఫ్ట్. సో ఈకి లెఫ్ట్లో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? డి. ఏ ఆప్షన్ ఇక్కడ మనకి? ఆప్షన్ 4 ఇస్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది ఆడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది ఆడ్ లెటర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చారంటే సెలెక్ట్ ది ఆడ్ లెటర్ అంటే ఆడ్ వన్ అవుట్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆడ్ వన్ అవుట్లో ఆల్ఫాబెట్ లెటర్స్ నుంచి ఇచ్చారు. ఎలా అంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేది ఆల్ఫాబెట్స్లో ఒక లాజిక్తో ఫామ్ అయినాయి, బట్ ఒక్కటి అనేది డిఫరెంట్గా ఫామ్ అయింది లేదా ఆపోజిట్లో ఫామ్ అయి ఉండొచ్చు. సో ఆ డిఫరెంట్గా ఏది ఫామ్ అయింది అని చెప్పేసి ఇక్కడ కనుక్కోమన్నారు. సో ఆ డిఫరెంట్ ఏంటి అని కనుక్కోవాలంటే ఫస్ట్ మిగిలిన ఆల్ఫాబెట్స్కి ఏం లాజిక్ యూజ్ చేశారని కనుక్కోవాలి. చూద్దాం ఒకసారి. సో అన్ని ఇక్కడ రాసేసుకుందాం. ఫస్ట్ PMJ, TQM, NKH, HEB. సో లాజిక్ తెలియాలంటే ఫస్ట్ వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. సో ఆల్ఫాబెట్స్లో మనకి P ఎప్పుడు వస్తుందంటే 16, M 13, J అంటే 10, నెక్స్ట్ T అంటే 20, Q 17, M 13, N 14, K 11, H 8, అగైన్ H 8, E అంటే 5, B అంటే 2. సో వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఇచ్చుకుందాము. సో డిఫరెన్స్ ఎలా ఉంది అని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ దాంట్లో 16, 13 అంటే ఏంటి -3 యూజ్ చేశారు. అగైన్ 13, 10 అంటే -3 యూజ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 20, 17 అంటే -3, 17, 13 అంటే ఎంత -4, నెక్స్ట్ 14, 11 అంటే -3, అగైన్ 11, 8 అంటే -3 యూజ్ చేశారు. నెక్స్ట్ 8కి 5కి డిఫరెన్స్ ఎంత -3, ఇక్కడ 5కి 2కి డిఫరెన్స్ ఎంత -3. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్లేస్ వాల్యూస్ రాసుకొని ఇచ్చిన లెటర్స్కి ప్లేస్ వాల్యూస్ రాసుకొని వాటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం. సో ఏ దాంట్లో డిఫరెంట్ ఉంది అని అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్, థర్డ్, ఫోర్త్లో మనకి సిమిలర్గా ఏం యూజ్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క లెటర్కి -3 అనేది యూజ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ వర్డ్ నుంచి సెకండ్ వర్డ్కి -3 అంటే డిక్రీజ్ చేస్తూ వెళ్ళినారు. బట్ ఇక్కడ సెకండ్ దాంట్లో చూసుకున్నట్టయితే -3, -4 2 టర్మ్స్ యూజ్ చేసినారు. బట్ మిగతా వాటి అన్నిటికీ -3నే యూజ్ చేసినారు. దీన్ని బట్టి మనకి ఆడ్ వన్ అండ్ అవుట్ అంటే ఏంటి, ఆడ్ వన్ ఏంటి డిఫరెంట్గా ఉంది ఏంటంటే TQM. సెకండ్ ఆప్షన్లో మనకి -3, -4 అనేది యూజ్ చేశారు. సో దీన్ని బట్టి డిఫరెంట్ ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఇస్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెలెక్ట్ ది ఆడ్ నెంబర్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్. Select the odd number pair from the given alternatives. 2, 3, 5, 7, 23, 24, 11, 13. సో అగైన్ క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చారంటే ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్లో పేర్స్లో ఇవ్వడం జరిగింది. కొన్ని నెంబర్స్ పేర్స్లో ఇచ్చారు. సో పేర్స్లో ఏది డిఫరెంట్ ఉంది అని కనుక్కోమన్నారు. సో ఏ డిఫరెంట్ పేర్ అని కనుక్కోవాలంటే మిగతా 3 ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఏం లాజిక్ ఫాలో అవుతున్నాయని కనుక్కుంటే సరిపోతుంది. చూద్దాం ఏం లాజిక్ ఫాలో అవుతూ వీళ్ళు ఇక్కడ పేర్స్ ఇచ్చారు నెంబర్స్ అని చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 2, 3, 5, 7, 23, 24, 11, 13. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక లాజిక్ అర్థమవుతుంది. ఏంటనంటే 2, 3 ఇవి వచ్చేసి ప్రైమ్ నెంబర్స్, పక్క పక్కనే ఉండే ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ అగైన్ 2, 3 నెక్స్ట్ వచ్చేది మనకి 5, 7 ఇవి కూడా ప్రైమ్ నెంబర్స్. అగైన్ 23, 24 ఇక్కడ 23 ప్రైమ్ నెంబర్, బట్ 24 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇట్స్ అ మల్టిపుల్ ఆఫ్ 4 and 8. సో మల్టిపుల్స్లో ఉన్న వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్పడానికి లేదు. సో 24 అనేది నో ప్రైమ్. అగైన్ 11, 13 2, 3, 5, 7 నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటి 11, 13 వీటిని కూడా ఏం చెప్పొచ్చు ప్రైమ్ నెంబర్స్ పేర్స్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ పక్క పక్కన ఉండే ప్రైమ్ నెంబర్స్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఇచ్చిన ఆప్షన్స్లో డిఫరెంట్ ఏంటంటే ఇది ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్, ఇది ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్. ఫోర్త్ ఆప్షన్ కూడా ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్ ఉంది. బట్ థర్డ్ ఆప్షన్లో ప్రైమ్ నెంబర్ ఉంది, బట్ ఒకటే ప్రైమ్ నెంబర్ ఉంది ఇచ్చిన ప్రైమ్ నెంబర్లో. మిగతా వాటిలలో 2 నెంబర్స్ ప్రైమ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏది డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు అని అంటే ఆప్షన్ 3 ఇస్ ది రైట్. సో ఎందుకంటే
23 24 అనేది ప్రైమ్ నెంబర్స్ కాదు, 24 అనేది నో ఇట్స్ ప్రైమ్ నెంబర్ కాదు, 23 మాత్రమే ప్రైమ్ నెంబర్ ఇక్కడ. సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్ do not share the same relationship has that shared by the given set of numbers. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాము. సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్ do not share the same relationship has that shared by the given set of numbers. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చారంటే అగైన్ ఆడ్ వన్ అవుట్. బట్ ఆడ్ వన్ అవుట్లో ఎలా ఇచ్చారంటే ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక లాజిక్తో ఫాలో అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏ లాజిక్తో ఫాలో అవుతుంది కనుక్కొని అండ్ 4 ఆప్షన్స్లో మిగతా 3 ఆప్షన్స్ కూడా అదే లాజిక్ ఫాలో అవుతున్నాయంట. బట్ ఒక్కటనేది ఆ లాజిక్ ఫాలో అవ్వకుండా నెంబర్ సెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆడ్ వన్ అవుట్ ఏంటి, ఆ నెంబర్ సెట్ ఫాలో అవ్వని నెంబర్స్ ఏంటి అని కనుక్కోమన్నారు. సో ఫాలో అవ్వని నెంబర్ ఏంటో కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం లాజిక్ యూజ్ చేసినారు, ఏ వాటికి లాజిక్ వెరిఫై అవుతుంది అని ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, 7 49 63. ఇక చూసుకున్నట్టయితే 49 63 అనేటివి 7 యొక్క మల్టిపుల్స్. ఎలా, ఫస్ట్ది 7, నెక్స్ట్ 7కి 49కి రిలేషన్ ఎలా, 7 టేబుల్లో మనకు 49 ఎప్పుడు వస్తుంది, 7 7s. నెక్స్ట్ అగైన్ 7 63. సో 7కి 63కి రిలేషన్ ఎలా అవుతుంది, 63 మనకి 7లో ఎప్పుడు వస్తుంది అని అంటే 7 9s 63. సో దీన్ని బట్టి ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారు అని అంటే ఫర్ సపోజ్ 7x అనుకుంటే x ఇంటూ 7 x ఇంటూ 9 అంటే ఇచ్చిన ఫస్ట్ నెంబర్కి ఇంటూ 7 ఇంటూ 9 అనే లాజిక్ యూజ్ చేసినారు. సో ఈ x ఇంటూ 7 x ఇంటూ 9 ఏ వాటికి ఫాలో అవుతుంది అని వెరిఫై చేస్తే సరిపోతుంది. చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 6x, ఇక్కడ చూసుకుంటే 6కి 42కి రిలేషన్ ఎలా అవుతుంది, 6 టేబుల్లో 42 ఎప్పుడు వస్తుంది మనకి, 6 7s 42 వస్తుంది. నెక్స్ట్ అగైన్ 6కి 54కి రిలేషన్ అవుతుంది, 54 6 టేబుల్ ఎప్పుడు వస్తుంది మనకి, 6 9s. సో దీన్ని బట్టి ఇచ్చిన ఫస్ట్ టర్మ్కి ఇది వెరిఫై అవుతుంది కరెక్ట్గా. నెక్స్ట్ 3 టేబుల్లో 21 ఎప్పుడు వస్తుంది మనకి, 3 7s 21 వస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్ అగైన్ 27 ఎప్పుడు వస్తుంది మనకి, 3 9s. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చిన ఎగ్జాంపుల్కి వెరిఫై అవుతుంది. సో ఇది కూడా రైట్. నెక్స్ట్ 5 టేబుల్లో 25 ఎప్పుడు వస్తుంది, 5 టేబుల్లో 25 5 5s అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్లో 40 ఎప్పుడు వస్తుంది, 5 8s. సో 5 టేబుల్లో 40 ఎప్పుడు వస్తుంది అంటే 8 టేబుల్లో 5 8s 40 వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లాజిక్ అనేది ఫాలో అవ్వట్లేదు. ఎందుకు, మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి, x ఇంటూ 7 x ఇంటూ 9 అంటే ఏంటి, ఇక్కడ 5 ఇంటూ 7 5 ఇంటూ 9 రావాలి. బట్ ఇక్కడ మనకి ఏం యూజ్ చేసినారు, 5 ఇంటూ 5 5 ఇంటూ 8. సో ఇచ్చిన లాజిక్ ఇక్కడ ఫాలో అవుతలేదు. నెక్స్ట్ చూద్దాము. 8 టేబుల్లో 56 ఎప్పుడు వస్తుంది, 8 7s 56 వస్తుంది. నెక్స్ట్ 8 టేబుల్లో 72 ఎప్పుడు వస్తుంది, 8 9s 72. సో అగైన్ ఇది కూడా ఇచ్చిన లాజిక్ అనేది ఫాలో అవుతుంది. ఎలా, x ఇంటూ 7 x ఇంటూ 9. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి డిఫరెంట్గా లాజిక్ ఫాలో అవుతుంది ఏంటి అంటే థర్డ్ ఆప్షన్. ఎందుకు ఇక్కడ 5 8 యూజ్ చేస్తారు, బట్ మనం నార్మల్గా యూజ్ చేయాల్సింది 7 9. సో ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటంటే థర్డ్ వన్.